మాట్లాడతా ఇది ఐఫోన్ 16 తెలుసా? లైఫ్ అంతా యాభై జర్నీ చంద్రబాబు ఆశిస్ గారు కొండయ్య గారు టీఆర్ఎస్ సందర్భంగా చేసిన తోటి కార్మికులందరికీ అలాగే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ సాయంత్రం సమయంలో కొండయ్య గారు మంచి విందు ఏర్పాటు చేశారు. దీనికి సభాధ్యక్షత చంద్రశేఖర్ గోవిందరావు సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ సందర్భంగా మనకి అతను విందు ఏర్పాటు చేశారు. అలాగే అతను స్వచ్ఛంద పదవి విరమణలో యాక్చువల్గా అతని గురించి చెప్పాలంటే అతను మన స్టీల్ ప్లాంట్ లో 36 సంవత్సరాలు సర్వీసు ఎంతో డెడికేషన్ గా కంపెనీకి క్రమశిక్షణగా అతను తన సేవలు అందించి ఈ పదవులను చేయటం అనేది ఒక అతనికి మనకి కూడా హ్యాపీనిస్తుంది. ఎందుకంటే మనకి ఎలా హ్యాపీ ఇస్తుందంటే అతను ఎలాంటి వివాదం లేకుండా
ఎలాంటి ఎవరికి డిస్ప్యూట్ లేకుండా అతను పనే దైవంలాగా పని చేసుకొని అతను కుటుంబాన్ని కానీ అతను మిగతా అన్ని విషయాలని క్రమశిక్షణతో ఉన్నాడు. ఈ రోజుకి పదవి హ్యాపీగా చేయటం ఒక విధంగా సంతోషదాయకం. ఆ విధంగానే మాతో క్లియర్లీ నాతో అతను 10 సంవత్సరాలు జర్నీ చేశారు. నాకు అత్యంత ఆప్తుడు. అయితే ఈ సందర్భంగా వారికి దంపతులకి ఆయుర్వేదం ఇస్తూ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సభాధ్యక్షులు గురువుగారి సంగీత గారికి, వేదిక మీద ఉన్న గిరిజన రాజు గారికి, ఎస్సీ గారికి, అలాగే పరిస్థితుల్లో 13 బాగారావు గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్య అతిథులు పండుగ గారు, అలాగే పిల్లలు లక్ష్మి, పిల్లలకు కూడా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తరఫున, మా యూనియన్ తరఫున, మా కుటుంబం తరఫున కూడా తెలియజేస్తున్నాను. అలాగనే మరి పండుగ గారి గురించి చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ కూడా చేసి ఈ ఇయర్స్ అన్నీ కూడా ఆయన ఎంతో క్షేమంగా డ్యూటీ విషయంలోనూ కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించి చక్కగా నడిపించినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే చెల్లం కూడా మెయిన్ ఏంటంటే మనం ఇల్లుని సత్కరించాలన్నా ఒక డ్యూటీ పర్ఫెక్ట్గా మనం చేసే పని చేయాలైనా కోఆపరేట్ చేసి హోమ్ నుంచి ఇంటి దగ్గర భార్య నడిపిస్తారు. ఇప్పుడు కూడా 6 మంది నడిపించినట్టు మనం నడిచినట్టు చక్కగా మన ఇది బాగుంటుంది, పిల్లలు కూడా బాగుంటారు, మంచి అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఈ డ్యూటీ విషయంలో కూడా ఆయనకి నాకు చాలా పరిచయం, మా యూనియన్ పరంగా చాలా మంచి మెంబర్ అయినా. ప్లస్ ఏంటంటే డ్యూటీలో కూడా మేము చాలా ఒకే దగ్గర పనిచేసి ఇది చేసాం అన్నమాట. అన్ని విధాలు కూడా ఈ రిటైర్మెంట్ అనంతరం మరి వారు మంచి జర్నీ అంతా కూడా లైఫ్ అంతా కూడా చక్కగా మంచి జర్నీ చేయాలని, పిల్లలతో చాలా అద్భుతంగా ఉండాలని, మనవాళ్ళతోని పిల్లలతోని మిగతా పిల్లలు కూడా హ్యాపీగా మ్యారేజ్ చేసి కొండయ్య మంచి ఆశీస్సులు పొందేటట్లు ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎవరి ముందు చేస్తారో అది ఇద్దరు కలిపి ఆఫీసర్స్ మన పోలీస్ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ, నిజంగా కొండయ్య గారు ఈ టీంలో #1 క్యాండిడేట్. కింద మా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలని ఫస్ట్ ఆయన ఉంటుంది. దానికి కొండయ్య గారి స్పీడ్ అవన్నీ కూడా రీజన్ అంట. ఆయన వెళ్ళిపోతున్నారంటే రీజన్గా టీం అందరికీ ప్రాబ్లం. ఇన్ఛార్జ్ మంచిగా వెళ్ళిపోయారు అనుకోండి, డెఫినెట్గా ప్రాబ్లం.
ఇది బ్లడ్ అంటే సిన్సియర్ ఇప్పుడు కూడా ఎవరితో ఏ రకమైన ఆర్గ్యుమెంట్ చేయకుండా సభ్యులందరితో టీం అందరితో కలిసి వెళ్ళడం ఇవన్నీ మంచి క్వాలిటీస్ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఓకే అది రీచ్ అవ్వచ్చు మెట్రో పర్సనల్ ఇస్తారని నేను రైట్ టైం వెళ్ళిపోవడం కూడా రోజు ప్లాన్ పొజిషన్ కూడా బాగాలేదు కాబట్టి ఒక రకంగా మంచిది ఆయన ఫైనాన్షియల్గా ఆల్రెడీ వెల్ సెటిల్ కూడా బాగా సెటిల్ ఉన్నారు కాబట్టి ఆయనకి మంచి అవకాశం కూడా తీసుకొని శారీరక మరియు ఆరోగ్యం జాగ్రత్త తీసుకొని పిల్లలు మనంతా చాలా హ్యాపీగా గడపాలని ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీరు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కొంచెం లేట్ అయిపోయింది మా వాళ్ళని అనుకుంటాను ట్రాఫిక్ వెళ్ళిపోవడం వల్ల ముందుగా ఈరోజు అలాగే ఇచ్చినటువంటి మన మిత్రులు యోగారావు గారు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొండయ్య గారితో నాకు పరిచయం లాస్ట్ 8 months నుంచి ఉంది. అప్పుడు ముందు కొండయ్య గారి గురించి తెలియదు. లేటర్ ఆన్ అతని గురించి అతని సిన్సియారిటీ గురించి ఆయన వాళ్ళ పిల్లల తాలూకా డెవలప్మెంట్ గురించి తెలిసిన తర్వాత చాలా అంటే మోస్ట్ రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. అటువంటి అనుభూతి ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరి పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు. వాళ్ళు మీకు ఇప్పుడు చెప్పడానికి కూడా అది ఏముంది స్టీల్ ప్లాంట్ అప్పుడే కదా వాళ్ళ పిల్లలందరూ అలాగే సెటిల్ అయ్యారని అనడం వేరు. తర్వాత ఒక జిఎన్ క్యాడర్ లేకపోతే ఇంకొక ఈడియోస్ క్యాడర్ పిల్లలు సెటిల్ అయితే వేరు. కొండయ్య గారి హయాంలో వాళ్ళ కొడుకు ఐఐటి చదివి కొంతమందికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కలిగించి హెచ్ఆర్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రౌడ్నెస్ అందరికీ రాదు. మన ఇండియాలో ఉంటూ ఇక్కడే ఉండి చేయడం అది ఒక చాలా గర్వకారణం. అతన్ని చూసుకొని మిమ్మల్ని అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఆయన డ్యూటీలో కూడా ఎవరితో ఇంకొక ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేదంటే వర్క్ పరంగా ఎవరికి ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. సో ఈ సందర్భంగా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ మాత్రమే ఉన్నది, అది కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి పాప కూడా డెఫినెట్గా అయిపోద్ది. ఆయన ఏదో భయపడుతున్నారు, అందరిలాగా కాదు. వాళ్ళ అబ్బాయి కూడా అతనికి అన్ని విధాలుగా తోడుంది. నెక్స్ట్ కార్యక్రమాల్లో కూడా ఆయన ఆరోగ్యపరంగా కానీ అతని తాలూకా అంబిషన్ పరంగా కానీ తోడుంటారని చెప్పి కొడుకుగా అతను ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ కొండయ్య గారు అండ్ ఫ్యామిలీ. నమస్కారం. మా అసోసియేషన్ ఈ బ్రిగేడ్కి ఐ థింక్ 4 months ఉన్నాయి. అందరూ బాగా హెల్ప్ చేస్తారు. బ్రిగేడ్కి అందరూ పితామహ టైప్ ఉన్నారు. అందరికీ 3-4 సజెషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్. గ్రిడ్లో ఉంటే అందరూ నీళ్ళు వచ్చేస్తుంది. ఎవరెవరు ఏం చేస్తారు అందరూ నీళ్ళు వచ్చేస్తారు. Thank you and wish you happy and peaceful. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కొండయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన నేను స్టేట్ బ్యాంక్ ఒకేసారి జాయిన్ అయినట్టున్నాము కదా. అయితే స్టార్టింగ్లో ఎల్ఎన్లో నేను ఉండేటప్పుడు మాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుండేవాడు, చాలా క్లోజ్గా ఉండేవాడు. ఏదైనా సరే అన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుంటుండేవాడు. చాలా సిన్సియర్గా ఆ టైంలోనే నేను అబ్జర్వ్ చేసాను, చాలా సిన్సియర్గా డ్యూటీ చేశాను. అయితే ఇప్పుడు నేను ఇన్సిడెంటల్గా బికేమ్ హెచ్ఆర్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ పర్సన్. ఓకే, ఎనీవే, సో నేను అతని పర్సనల్ ఫైల్ అది చూశాను. ఎటువంటి రిమార్క్ లేకుండా చక్కగా ఉద్యోగం కంప్లీట్ చేసుకొని తను పిఎస్పీ తదనంతర జీవితం కూడా చక్కగా గడవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కుటుంబ సభ్యుల నుంచి కొండయ్య గారి అబ్బాయి మాట్లాడాలి. మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించారైనా దాని గురించి మాట్లాడి అందరూ నాకు
నేను బాగా చూసుకుంటారట, అన్ని తీసుకెళ్తారట. మాట్లాడు. నెక్స్ట్ అంత మాత్రమే అంత ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రమే కాదు. బట్ అంటే మేము యాక్చువల్లీ ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు డైలీ మా పేరెంట్స్ చూస్తాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సో డెఫినెట్లీ అంటే 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 మీ డ్యూటీలలో ఉంటాం అంటే మాకు మిక్సింగ్స్ అది ఇవన్నీ అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా ఇంట్లో అయితే అంత అంటే నో మ్యాటర్ మేము అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకి ఏమంత ఎక్స్ప్రెస్ చేయదు. సో అంటే మాకు అంత తెలిసినా తెలీదు. వెరీ హ్యాపీ అని అట్లాగే మాకు బాగా చెప్పారు. బట్ ఎన్ని అంటే యాక్చువల్లీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అంటే మీరు అంటే ఇంట్లో మేము చూసుకుంటామని మీరు డ్యూటీలో మీరు మా ఫాదర్ని బాగా చూస్తున్నారంటే ఫ్రెండ్స్ కానీ అన్ని లీడ్స్లో మీరు ఉన్నారంటే మీకు యాక్చువల్లీ ఈచ్ వన్ ఆఫ్ యూర్ థ్యాంక్ every one of you. డెఫినెట్లీ అంటే విత్ యువర్ కొలాబరేషన్ అండ్ సపోర్ట్ ఫ్యూడమ్ ప్రోగ్రెస్ మోర్ బెటర్. అంటే నేను డాడీ డిపార్ట్మెంట్లో ఎలాగైతే ఉన్నారో ఇంట్లో అయితే వేరేగా ఉంటారు, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మా డాడీ గురించి మీరు ఇంతలా చెప్పారంటే అని అందరి యొక్క సపోర్ట్ వల్లే మా డాడీకి అంత మంచి పేరు కూడా వచ్చింది. ఏ ఒక్కరైతే నెగిటివ్గా అన్నారంటే అంత పేరు రాదు, ఇంతవరకు వస్తాయని కూడా నమ్మకం లేదు. మీరు అందరూ అంత మంచిగా మా డాడీకి సపోర్ట్ చేశారు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది. సో రిమైండ్ టైం కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యం సపోర్ట్ చేయాలి. అసలు 4 days దిగిపోతున్నారంటే మనస్ఫూర్తిగా వస్తుంది, ఇష్టం లేదు. ఈ చెప్పడం వల్ల దిగిపోతున్నారు బాబు, మాకు ఇష్టం లేదు, హెల్త్ కూడా సపోర్ట్ చేయలేదు. థ్యాంక్స్ చెప్పుకో కనీసం. అంటే 2 మాటలు మాట్లాడాలి. మీరు ఎవరు మాట్లాడతారు? కొనయ్య గారు మాట్లాడారు. అంటే ఈరోజు కూర్చొని మాట్లాడు కొనయ్య గారు మాట్లాడు. అంటే కూర్చొని మాట్లాడు. ఏంటి మేము ఎప్పుడు ఉన్నాము మరి సర్టిఫికేట్ ఉంటారు కదా ఒక్క మాట ఈరోజు వరకు కూడా అధికారుల మన్నలు పొందుతూ వర్క్ విషయంలో మంచి సబ్సిడీ చేస్తూ ప్రొడక్షన్ కానీ అలాగే కుటుంబ విషయంలో కూడా పిల్లలకి మంచి విద్య నేర్పించి మంచి ఉన్నత స్థాయికి ఇప్పుడు దాకా ఎదిగారు. ఈరోజు ఏంటంటే ప్లాంట్ పరిస్థితి బాగోలేని కారణంగా ఆయనకి కొంచెం ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇలా ఉన్న కారణంగా ఈ ఈఆర్ఎస్ తీసుకోవడానికి లాస్ట్ టైం అయితే తీసుకున్నాను అనుకున్నారు. అప్పుడు కొంచెం కొన్ని కారణాల వల్ల అది మిస్ అయ్యారు. ఈసారి అప్లై చేశారు కానీ వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డాను. అదృష్టం కొద్ది మరి ఆయన పేరు 50 మందిలో 12 మందికి ఇచ్చారు. 12 మందిలో వారి పేరు కూడా ఉంది. మీకు ఆయనకి చాలా సాటిస్ఫై ఇంకా శాస్త్రీయ కూడా చెప్పండి జరగాలని ఆయన కొంచెం పిల్లలతో అందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ మరి ఖచ్చితంగా విష్ణు పడదే కదా ముందు మరి చూడు. విష్ణు డాడీని చూడండి, చూడండి విష్ణు డాడీని చూడండి. చూడండి జాగ్రత్త ఇద్దరు దాటిగా తీసుకొట్టుకోండి. అక్క ఇది చూడండి మాయా ప్రశాంత్
ఏమో స్పెషల్ ధర్మం ఇచ్చారు స్పెషల్. తాతయ్య అంటే బాగా ఇష్టం. One, two, three. డాడీ ఓకే అంకుల్ మీరు వెళ్ళరా? ఫోటో హైలైట్ చేయండి. ఫోటో